వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ప్రజెంట్ జూన్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వీటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఉమా గారు, ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఈ మంత్లో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ జూన్లో? తప్పకుండా అండి. మేజర్గా చూస్తే కనుక మనం మేషరాశిలో అంటే కాలపురుష చక్రంలో మేషరాశిలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. వృషభంలో జూన్ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారము, జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే బుధగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి మారడం జరుగుతుంది. మిథునంలో ఆల్రెడీ జరిగినటువంటి మే 15వ తారీఖునే మారినటువంటి గురుగ్రహ సంచారము ఆల్రెడీ ఉంది. సో మిథునంలోకి రవి, బుధ, గురు అనేటువంటి ప్లానెట్స్ 15వ తారీఖు తర్వాత 3 ప్లానెట్స్ అక్కడ చేరతాయి. అయితే జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటకంలో ఉంటే 6వ తారీఖు తర్వాత నుంచి సింహంలోకి మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ సింహంలో కుజుడు, కేతు 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం అయితే మీనములో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఇది జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం అమ్మ. ఉమా గారు, కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వాళ్ళకి జనరల్గానే అన్ని విషయాల్లోనూ కూడా ప్రస్తుతము మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అంటే అన్నీ కూడా సాధారణంగా వీళ్ళకి అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. అటు దోషప్రదము కాదు, అలానే యోగప్రదము కూడా కాదు, సామాన్యంగా ఉన్నాయి. మనం స్పెసిఫిక్గా ఆల్రెడీ చెప్పుకున్నటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ముందుకు వెళ్తే కనుక వీళ్ళకి అద్భుతంగా ఈ యొక్క జూన్ మాసం అంతట్లోనూ 3 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. అందులోనూ ఎస్పెషల్లీ 6వ స్థానంలో రాహుగ్రహ సంచారము వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేటువంటిది. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి, రుణ బాధలతో బాధపడేటువంటి వాళ్ళకి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమగుతున్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ దొరకకుండా, ఆ క్యూర్ అనేటువంటిది లేకుండా ఆరోగ్యం వేధిస్తున్న వాళ్ళకి ఈ రాహు అనేటువంటి ఆయన చాలా మంచి చేస్తాడు. కాబట్టి రాహు బలం బాగుండడం మూలాన కొంతవరకు మీరు రక్షింపబడ్డారని చెప్పచ్చు. అయితే అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది, యోగించబడుతోంది. అష్టమంలో శుక్రగ్రహ సంచారము అని అంటే వివాహాది శుభ కార్యక్రమాలు ఆగిపోయిన వాళ్ళకైనా, లేదా ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని పొందుతున్నటువంటి వాళ్ళకైనా, లేదా ఇంకా చెప్పాలి అంటే నృత్య, గీత, వాద్యాది రంగాలు, సినీ, నాటక కళారంగాలు, ఇంకా ఏదైనప్పటికీ కూడా యాంకరింగ్ కానీ, మోడలింగ్ కానీ, ఏ ఫీల్డ్స్లో ఉన్న శుక్రుడు మంచి యోగాన్ని అందజేస్తారండి. కాబట్టి ఈ శుక్రబలం అనేటువంటిది పెరగడం మూలన ఈ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి పురోగతి అనేటువంటిది కనబడుతుంది. దీంతో పాటుగా నూతన వస్త్ర, వాహన, తరువాత అన్నిటికంటే నూతన వస్తు యోగము అనేటువంటిది కూడా కొనుగోలు చేసే అవకాశములు వీళ్ళకి చాలా బాగున్నాయని చెప్పచ్చు. అయితే దీంతో పాటుగా మనం నెగిటివ్ సైడ్ అనేటువంటిది కూడా చూస్తే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ కష్టాలు కానీ, ఈ ఆలోచన విధానాన్ని, కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయాన్ని, ఒక కన్ఫ్యూజన్ని, ధన వ్యయం పట్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడాన్ని చూడలేక ఒక అసంతృప్తి అనేటువంటి భావనని కలగజేయవచ్చు. సో అది అంతవరకు మాత్రమే దోషప్రదము. అయితే 12వ స్థానంలోనే కుజగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు తరువాత నుంచి కుజుడు సింహంలోకి వస్తున్నారు. సో 6వ తారీఖు వరకు కుజుడు బాగున్నారు. శత్రు నాశనం అనేటువంటిది, ఆరోగ్య సమస్యల విషయంలో కాస్త ఉపశమనం కలిగేటువంటిది, భూలాభం కలిగేటువంటిది 6వ తారీఖు వరకు మాత్రమే ఉంది. 6వ తారీఖు తరువాత నుంచి సింహంలోకి వచ్చిన తర్వాత 12వ స్థానం అవ్వడం మూలన ఎక్కువగా మీ మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, బంధువుల్లోనే మీ మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, లేదా ఈ టైంలో ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వ్యవహారం చేసేటువంటి వాళ్ళకి కానీ, క్రీడాకారులకు కానీ అంత శుభ సమయం కాదు అని చెప్పచ్చు. జూన్ 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి కొద్దిగా జాగ్రత్తగా, బాధ్యతగా, ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి.
అయితే 7వ స్థానంలో శనైశ్వర సంచారం అనేటువంటిది మంచి చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎలాగా అంటే ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అసలు వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు, లేదా 7వ స్థానంలో శనైశ్వర సంచారం అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న తగువులకి, ఆ తెలియనటువంటి ఒక కీచులాటకి, కలహానికి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మిశ్రమ ఫలితము, పెద్దగా దోషప్రదమేమీ కాదు, అది కూడా నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరము. అయితే 9వ స్థానంలో రవిగ్రహ సంచారము, డబ్బు బయటికి ఇచ్చేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు, ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మీ ఆలోచన కానీ ప్రయత్నం కానీ చాలా అత్యున్నతంగా ఉండాలి. చాలా తెలివితేటలతో వ్యవహారం చేయాలి, లేకపోతే మోసపోయే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు విషయంలో తండ్రి యొక్క ఆరోగ్యం చక్కగా చూసుకోండి. తండ్రి అనేటువంటి అంశం మీద కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దశమంలో గురుగ్రహ సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కాస్త అటు ఇటుగా ఫ్లక్చువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా అది పెద్దగా మేజర్ దోషం అయితే ఏమీ కాదు. దాన్ని భయపడాల్సినటువంటి పని లేదు. ఎక్కడ కూడా మారకుండా, అంటే జాబ్ చేసేవాళ్ళు నేను వేరే జాబ్లోకి వెళ్దాం అనుకుంటున్నానండి, నూతన వ్యాపారం ఏదైనా పెట్టాలనుకుంటున్నానండి అనేటువంటి వాళ్ళు ప్రస్తుతానికి మీరు పెట్టవద్దు. కొంత సమయం ఆగి వచ్చేటువంటి మాసంలో కానీ ఆ పై మాసంలో కానీ పెట్టుకునే అవకాశం చూసుకుని పెట్టండి తప్ప ఈ మాసంలో అంతగా మారేటువంటి ప్రయత్నం చేయడం వల్ల కొంచెం తీవ్రమైనటువంటి అసంతృప్తికి, అనవసరంగా మారాను అనేటువంటి ఒక భావనకి కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ మీకు శని అనేటువంటి అయినా, గురువు అనేటువంటి అయినా అంతగా యోగించడం లేదు. దీని మూలాన మీరేం చేయాలి? ప్రస్తుతము ఈ గురు శని ఇద్దరూ కూడా బిగ్గెస్ట్ ప్లానెట్స్ కాబట్టి లాంగ్ రన్లో మీకు ఉపయోగపడేటువంటి రెమెడీ ఏదైనా చేసుకోవడం వల్ల, గురుబలం పెరగడం వల్ల చాలా అద్భుతమైన ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి చాలా బాగా చూస్తారు. అలాంటి దాని కొరకై ప్రతి సోమవారం కానీ లేదా ఒక్కసారి కానీ మహాలింగార్చన అని ఉంటుంది శివుడికి, అది చేయించండి. పుట్టమన్నుతో చేసేటువంటి కార్యక్రమం అది. లేదా ఏకాదశ రుద్రాభిషేకము కానీ, లేదా శివుడికి పంచామృతాలతో అభిషేకం కానీ, ఎస్పెషల్లీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నవరత్న జలంతో స్వామికి అభిషేకం చేస్తే దరిద్రము, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లేదా సువర్ణ జలంతో కానీ అభిషేకం చేస్తే శివుడికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. స్ఫటికలింగానికి అభిషేకం చేసినట్లయితే గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు మీకు అది చాలా అవసరము. కన్యా రాశి వాళ్ళు వ్యాపారం చేయడంలో అత్యున్నత స్థాయికి వెళ్ళేటువంటి జాతకులు కాబట్టి వాళ్ళైతే, వ్యాపారం చేసే వాళ్ళైతే మీరు గణపతి ఆరాధన, మరకత గణపతికి ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు, రుణ బాధల నుంచి బయటికి రావడం లాంటివి ఎన్నో చూస్తారు. ఇంటర్నల్గా వాళ్ళకున్న చార్ట్లో రకరకాల సమస్యలు కావచ్చు, శని ప్రభావం కావచ్చు పడడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వేదిక ఆస్ట్రాలజీ పరంగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇది మనము గోచార రీత్యా మాట్లాడుకునేటువంటి రాశి ఫలాలు. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి దశ అంతర్దశలో గ్రహ యోగాలు అనేటువంటివి బాగున్నప్పుడు, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, బుధ ఆదిత్య యోగం లాంటి గొప్ప గొప్ప యోగాలు ఉన్నప్పుడు జాతకంలో గోచారాన్ని మించి ఆ కష్టాలను వాళ్ళు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. నిజంగా వాళ్ళకి అలాంటి కష్టాలు ఏవైనా ఉంటే కనుక తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి తగినటువంటి శాంతి పరిహారములు మీరు ఆచరించండి. ఆచరించడం ద్వారా, మంత్ర జపము చేయడం ద్వారా, ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఎన్నో కోట్ల దోషాలు పటాపంచలైపోతాయి. అక్కడి నుంచి కష్టాల నుంచి తప్పించుకుని సుఖబాట అనేటువంటిది పడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.